ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు పాంచం దొరని కాళ్ళు మొక్కు తన బానిసత్వముకు చరమ ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ సాయుధ రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి సోలారీ కమిషన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 20% నిధులు కేటాయించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 7.3% నిధులు కేటాయించడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క బడ్జెట్ లో వెంటనే సవరించి విద్యారంగానికి 20% నిధులు కేటాయించాల్సిందిగా డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగిన బడ్జెట్ లో కేవలం విశ్వవిద్యాలయాలకు 500 కోట్లు మాత్రమే కేటాయించి అందులో ఉస్మానియాకు 100 కోట్లు, కోటి మహిళా విశ్వవిద్యాలయానికి 100 కోట్లు కేటాయించి మిగిలిన 10 యూనివర్సిటీలకు 30 కోట్లు కేటాయించడం చాలా సిగ్గుచేటు. ఈ 30 కోట్లు విశ్వవిద్యాలయాలకు ఏ మూలకు సరిపోవు. వెంటనే విశ్వవిద్యాలయాలకు ఈ రాష్ట్ర బడ్జెట్లో 3000 కోట్లు కేటాయించాలని, అలాగే ఈ బడ్జెట్ను సవరించి విద్యా వ్యవస్థకు 20% నిధులు కేటాయించాల్సిందిగా మేము డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద సంఖ్యలో డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున మేము ఈ యొక్క అసెంబ్లీని ముట్టడి చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. కొట్లాడి సాధించుకున్న యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత కేసీఆర్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా నిర్లక్ష్యం చేసి విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలను పెంపొందించిండు. అదేవిధంగా ప్రజాపాలన పేరుతో చెప్పి మేము ప్రజాపాలన అందిస్తామని కంచన్ బద్దలు కొట్టి కల్పన చేస్తున్న తప్ప మొత్తం విద్యా వ్యవస్థను కూడా కేసీఆర్ ప్రభుత్వం దగ్గర నాశనం చేసే కుట్ర జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర బడ్జెట్లో నూతన విద్యా విధానం 2020ని మేము ఈ రాష్ట్రంలో అమలు చేయమని రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక పెట్టిన ధరలకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే యూనివర్సిటీలను అలాగే ఇప్పుడున్న రెసిడెన్షియలకు ఎస్ఎంఎస్ హాస్టళ్లకు సొంత భవనాలు కట్టించి ఒక టీఎల్ పెంచితే ఒక బడ్జెట్ ఏములకు సరిపోదు. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని 20% నిధులు కేటాయించాలని మేము యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కాంగ్రెస్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా